వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ ఇలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే 7th నుంచి జరగడం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదండి. సో దాని యొక్క ఒక అప్డేటెడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారింది. సో ఇలా మారడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. జాబ్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయ్యాయి. సో దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయస్, అసలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉందమ్మా, టోటల్గా వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. అయితే అందులో జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అండ్ అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో టోటల్గా ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, 90 minutes. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే చదివిన వాళ్ళ దగ్గర, అంటే అందరు పిల్లలు కూడా అన్నిట్లోని తెలివైన వాళ్ళు ఉండరండి, అన్నిట్లోనే వచ్చిన వాళ్ళు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బాగా చదువుతూ ఉంటారు. సో జనరల్ అవేర్నెస్కి కొంతమందికి బాగా వస్తూ ఉంటుంది, మ్యాథమెటిక్స్లో కొంతమంది బాగా వచ్చి ఉంటుంది, అండ్ రీజనింగ్ బాగా చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఎగ్జామ్స్ ఇంతకుముందు ఎలా అయ్యాయంటే జంబ్లింగ్ ప్యాటర్న్. సో ఒక రీజనింగ్ క్వశ్చన్ తర్వాత జనరల్ అవేర్నెస్ క్వశ్చన్ తర్వాత మనకి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఇలా వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా జనరల్ అవేర్నెస్ మాత్రమే ఆ సెక్షన్ వైజ్గా ఇవి డివైడ్ చేయడం జరిగింది. సో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా జరగడం వల్ల మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉందో, సో ఆ సబ్జెక్ట్ని ముందుగా మీరు ఒకవేళ జనరల్ అవేర్నెస్లో మీకు బాగా గ్రిప్ ఉంటే ఫస్ట్ అదే సెక్షన్ ఓపెన్ చేసి జనరల్ అవేర్నెస్ ఫినిష్ చేసిన తర్వాత మీకు ఈ 2 సబ్జెక్టుల దగ్గరికి వస్తారు. ఒకవేళ అలా కాకుండా రీజనింగ్ మీద మీరు ఎక్కువ గ్రిప్ సాధించుంటే రీజనింగ్ ఫస్ట్ చేసి తర్వాత మిగిలిన 2 వరకు. సో దీనివల్ల ఏంటంటే టైం వేస్ట్ అవ్వదు, వెతుక్కునే ఎక్కడ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయని వెతుక్కునే అవసరం ఉండదు. సో ఇవన్నీ సెక్షన్ వైజ్గా ఉంటాయి కాబట్టి మీకు టైం బాగా పనికొచ్చి మీకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే రావడం జరిగింది. అయితే మనకు ఆల్రెడీ మీకు తెలిసిందే 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనేది. సో ఈసారి అండర్ గ్రాడ్యుయేట్కి చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఈ 10 daysలో కూడా మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. కంటెంట్ని ఇప్పటి వరకు మీరు బాగా చదివారు, సో కంటెంట్ని ఇప్పుడు పక్కన పెట్టి ఓన్లీ బిట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అది కూడా ఏ బిట్స్ అండి, మీరు దగ్గరలో ఉండే బుక్ షాప్కి వెళ్ళో లేదంటే ఎవరి దగ్గర ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బుక్స్ అని సునేదాన్ని చదివితే మీకు రావండి. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయినా గ్రూప్ డికి అయినా ఎక్కడి నుంచే వస్తాయండి క్వశ్చన్స్ అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే ఏంటండి అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే టెక్స్ట్ బుక్స్. సో దీని దగ్గర నుంచి మనకి క్వశ్చన్స్ అయితే 1,00,000 బిట్స్ అయితే తయారు చేయడం జరిగిందండి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో. సో మీ అందరి కోసం ఎగ్జామ్ బాగా రాయాలని ఉత్సాహంతో ఇంకా మీరు దూసుకెళ్లాలని రైల్వే జాబ్ స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్స్ అందచేయడం జరుగుతుంది. సో ఇందులో ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, అండ్ అలాగే చాప్టర్ వైజ్గా బిట్స్ ఉంటాయి, అండ్ అలాగే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది. కేవలం 299 రూపీస్కి అందచేస్తున్నాం, అండ్ అలాగే 90 days వ్యాలిడిటీతో మీకు అందచేస్తున్నాం. అండ్ అలాగే ఈ బిట్స్ ఒక్క ఎన్టీపీసీకి అనండి గ్రూప్ డికి అనండి అంటే కాదు, రైల్వే యొక్క ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే రైల్వే మొత్తం అంతా ఒక సబ్జెక్టే కదండి. సో అన్నిటికీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి 1,00,000 బిట్స్ మీరు చదవగలిగితే రాయగలిగితే మీకు ఇంకా ఎక్కడి నుంచి అండి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. కాబట్టి ఉన్న ఈ
7 days ఈ 1 వీక్ కూడా మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా మంచిది. ఓకేనా? ఓకే గాయ్స్, సో దీనివల్ల మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు చక్కగా ఎగ్జామ్ అయితే రాయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్స్ని అయితే చూడండి, మీకు చాలా నచ్చుతుంది. 1,00,000 బిట్స్ మీరు చదవగలిగితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అయ్యండి, లేదా కాల్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నాను. థ్యాంక్ యూ గైస్.